ఆండాళ్ తిరువడిగళై శరణం. 11వ పాసురంలో ఆండాళ్ తల్లి బృందావనంలో శ్రీకృష్ణుడి వలె అందరిచే చాలా ఇష్టపడే ఒక గోపికను నిద్రలేపుతుంది. ఈ పాసురంలో వర్ణాశ్రమ ధర్మానుసరణ యొక్క ప్రాముఖ్యత చూపబడింది. కట్రే ఖరావై కణங்கள் பல கருந்து செற்றார் திரளலிய சென்று செரு செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவரதம் போர்க்கோடியே புற்றர வல்லகுல் புனமயிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்தும் நின் முற்றம் புகுந்து முகில்வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டினி எத்துக்கு புறங்கும் ஒருவேளோரெம்பாவாய். లేగ దూడలు కలవియు దూడల వలె ఉన్నవియునగు ఆవుల మందల నిన్నింటినో పాలు పెతకగలవారును శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును ఏ దోషమూ లేనివారును యగు గోపాలకుల వంశమున మొలచినవో బంగారు తీగ పుట్టలోని పాము పడగవలే సన్నని నడుము కలదాన రమ్ము. చుట్టములను చెలికత్తులను మొదలగు అందరూ వచ్చిరి నీ ముంగిట చేరిరి నీల మేఘవర్ణము గల శ్రీకృష్ణుని నామములను కీర్తించుచుండిరి. అయినా కాని నీవు ఉలకక పలకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా, నీ నిద్ర అర్థమేమో తెలుపుము. జై శ్రీమన్నారాయణ.